దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ప్రార్థించెదరో వారి మధ్య నేను ఉన్నానని వాగ్దానం చేసిన సర్వోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో నీ సిలువని మేము తలంచచ్చు ఉండగా సిలువ యొక్క విలువను గ్రహించే శక్తి మాకు అనుగ్రహించమని మా మంచి బోధకుడువును మా రక్షకుడైన క్రీస్తు ప్రభువును బట్టి ప్రథములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ శిలువ ధ్యాన దీక్ష కార్యములలో ఏకీభవించిన మనకెల్లరకును శిలువనాథుడైన క్రీస్తు యొక్క విలువైన దీవెన మీకు లభించును గాక, ఆమీన్. నా యొక్క వాక్యాంశము అంజూరపు చెట్టు. బైబిల్ గ్రంథములో మరి 3వ చెట్టుగా పిలువబడుతుంది ఈ అంజూరపు చెట్టు. అంటే బైబిల్ గ్రంథంలో ఈ అంజూరపు చెట్టు కంటే ముందు మరి యొక్క 2 వృక్షాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏమిటి ఈ యొక్క వృక్షము అనే మాటను మనం చూస్తే ఆది కాండము 2వ అధ్యాయము 9వ వచనములో మరియు దేవుడైన యెహోవా, కనుక అక్కడ జీవవృక్షమును మనకి చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు తాను కలగజేసినటువంటి ఈ యొక్క సృష్టిలో తాను నిర్మించినటువంటి ఆ యొక్క ఏదెను తోటలో ఆయన వేసినటువంటి వృక్షమే జీవవృక్ష మరి ఫలములు మనం చూస్తూ ఉంటాం. అలాగనే అందులోని మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షము కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ వృక్షం ఏంటంటే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్షము. 3వ వృక్షానికి 3వ అధ్యాయానికి వెళ్ళవలసి వచ్చింది. ఈ యొక్క 3వ అధ్యాయము 7వ వచనములో అప్పుడు వారి యొక్క కనులు తెరవబడ్డాయట. చాలండి, ఎందుకంటే దేవుడు దేనినైతే తినకూడదు అని తెలియజేశాడో దానిని వారు భుజించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకని ఈ యొక్క అంజూరపు చెట్టు మరి మనము మానవ జీవన విధానానికి ఒక సూచనగా మనం చూస్తూ ఉంటాం. అంజూరపు వృక్షము 10 నుండి 30 అడుగులు ఎత్తు వరకు ఎదుగుతూ ఉంటుంది. ఇది 10 అడుగుల నుండి 30 అడుగులు పొడవు వరకు పెరుగుతూ 15 అడుగులు వెడల్పు కలిగి విస్తరణత చెందినటువంటి వృక్షంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 15 అడుగుల విస్తరణత కలిగినటువంటి ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించినట్లుగా మనం చూస్తున్నాం.
అతి ఈ ఆది కాండములో 3వ అధ్యాయంలో ఉన్న చరిత్రకి ఈ ఆకుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, ఆదాము పాపము చేయటమేంటి, దేవుడు వచ్చే సమయానికి ఆ చెట్టు చాటునికి వెళ్ళిన ఆదామవ్వమ్మలకి జ్ఞానోదయం కలిగింది గనుక వారు దిగంబరులమై ఉన్నామని విషయాన్ని గుర్తించి ఏం చేశారంటే అంజూరపు ఆకులను వస్త్రములుగా కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇవి చాలా పెద్ద ఆకులట. ఎందుకంటే ఈ ఆకు 5 నుండి 8 అంగుళాలు పొడవు ఉంటుందట ఈ ఆకు. అందుకని వారు వస్త్రాలుగా ఈ ఆకును ధరించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇది మృదువైనది, బూడిద రంగు కొమ్మలు కలిగి ఉంటుంది. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యూదులైన వారికి ఈ అంజూరపు చెట్టు ఒక సాదృశ్యముగా మనకి కనబడుతుంది. ఇది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. బస్ ఇక్కడ మరి 3 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం చూస్తాం. ఏమిటి 3 అంటే, ఇది ఆహారమునిచ్చే చెట్టు అన్నారు. రెండవది ఇది ఆనందాన్నిచ్చే చెట్టు అన్నారు. మూడవది ఇది ఆశ్రయనిచ్చే చెట్టు అన్నారు. ఈ చెట్టు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆహారమునిస్తుంది, రెండవది ఆనందాన్ని ఇస్తుంది, మూడవది ఆశ్రయాన్ని ఇస్తుందన్నమాట. మరి ఇది 3 కాలములలో ఫలాల్ని అందజేస్తూ ఉంటుంది. బహుశా 3 కాలములలో ఇది పంట పండుతూ ఉంటుంది, ఇది కాయలు కాస్తూ ఉంటుంది. చూడండి, మనకి మన ప్రాంతము కోనసీమ ప్రాంతము. ఈ కోనసీమలో ఈ కొబ్బరి తోటను మనం చూసి ఫలానా కాలములో కాస్తుంది, ఫలానా కాలములో కాయదు అంటానికి లేదు. నిత్యము అది అలాగా పంట దిగుతూనే ఉంటుంది, అది ఫలిస్తూనే ఉంటుంది. కానీ ఈ యొక్క అంజూరపు చెట్టు జూన్ నెలలో మొదటి పంటనిస్తుంది, ఆగస్టు నెలలో 2వ పంటనిస్తుంది, తర్వాత 3వ పంట పండుతుంది. కానీ ఆ పంటను వారు విడిచిపెట్టేస్తారట. కారణం ఏంటంటే, ఆ 3వ పంటట 2 పంటలు వారు తీసుకుంటారట. ఈ 3వ కాపు వచ్చేటప్పటికి దాన్ని విడిచిపెట్టి దాన్ని ఎండబెడతారట. అందుకే మనం చూస్తాం ఎండి అంజూరపు అని. ఈ అంజూరం అనేది చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం అట్టిది. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అంజూరపు చెట్టు మనకి మరి కనపడేది ఎక్కడంటే ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనములోని. ఆదాము అవ్వమ్మలు తమ నగ్నతను కప్పుకోవటానికి అంజూరపు ఆకులను వస్త్రములుగా వారు తయారు చేసుకున్నారట. అంజూరపు ఆకులను వస్త్రములుగా తయారు చేసుకున్నారు. వారంతవరకు కూడా వారికి ధరించుకోవటానికి ఏమి లేవు, వస్త్రాలు లేవు. అనగా ఈ ఆకులనే వారు వస్త్రములుగా ధరించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. రెండవది ఎక్కడ చూస్తామంటే మార్కు సువార్త 11వ అధ్యాయము ఈ 12-14 వచనములలో శపింపబడినటువంటి అంజూరపు చెట్టును మనము చూస్తూ ఉన్నాము. అంటే అంజూరపు చెట్టు ఏం చేయబడిందంటే శపింపబడింది. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయుకుందుగాక అని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు తన నోటితో అంజూరపు వృక్షములను అన్నాడా, అంజూరపు చెట్టును అన్నాడా? బాగా గమనించండి. అంజూరపు వృక్షములను అన్నాడా, అంజూరపు చెట్టును అన్నాడా? అంటే అప్పటికి
మరి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు చాలా ఆకలితో ఆయనతో వచ్చినటువంటి శిష్యులు ఆకలితో ఉన్నారు. వారు ఆశించారు. ఆ దూరముగా కనబడుచున్నటువంటి ఒక అంజూరపు చెట్టును చూసి అందు మనకి ఆ ఫలములు లభిస్తాయని ఆశించారు. కానీ వారు అనుకున్నట్టుగా ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలు, కొన్ని చెట్లు మనం చూస్తాం, ఆ చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే కాయల వలె కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టు ఆకు ఒక కాయ వలె కనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చి చూసే వరకు కూడా మనము మోసపోతూ ఉంటాం, దాన్ని గుర్తించలేము. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ చెట్టును ఉద్దేశించి మాత్రమే మాట్లాడాడు, కానీ అంజూరపు వృక్షములను గురించి ఆయన మాట్లాడలేదు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనములో, మరియు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పును. చూడండి, ఒక మనుష్యుడట ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నుండి నాటించాడట. అతని దాని పండ్లను వెతకవచ్చాడు, కానీ ఏమీ దొరకలేదు. గనుక ఇదిగో 3 సంవత్సరముల నుండి ఈ అంజూరపు పండ్లను నేను వెతకి వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకటం లేదు, కనుక దీన్ని నరికి వేయడి అంటున్నాడు. ఎవరు? ఆ చేను గల యజమానుడు. ఇప్పుడు తోటమాలు అంటున్నాడు, అయ్యా అయ్యా, ఇదిగో ఈ సంవత్సరం మట్టికి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ చెట్టు చుట్టూ గుంట తవ్వుతాను, దాన్ని వేళ్లను కట్ చేస్తాను, దానికి కొంచెము ఎరువేస్తాను, తదుపరి నేను కొన్ని నీళ్లు పెడతాను. అప్పుడుగాక అది ఫలించకపోతే దాన్ని నరికేయచ్చు అంటున్నాడు. ఈవేళ ఈ క్రైస్తవ్యము లేక క్రైస్తవ విశ్వాసి దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఈ అంజూరపు వృక్షానికి సాదృశ్యంగా ఉన్నాడు. అనగా 3 ఏండ్ల నుండి దాని యొక్క ఫలములను వెతుకుతున్నాడంటే కానీ యజమానుడు అవి ఏమీ ఫలించడం లేదట. మరి మనం ఏమైనా ఫలించామా, ఫలించలేదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి మనల్ని దేవుడు అనగా చెట్లకి పోల్చుకొచ్చాడు. చూడండి, వాక్యములు అంటాడు, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ బోసునుపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా. కనుక మనము మొక్కల వలె ఉన్నాము. మొక్క ఏం చేయాలి? ఫలించాలి. అనగా మనము కూడా కొన్ని మొక్కలను మనము ఉత్పత్తి చేసేవారమై ఉండాలి. విశ్వాసి మరికొంతమంది విశ్వాసులను దేవుని యొద్దకు నడిపించేవారమై ఉండాలి. అంటే మనము కూడా ఏం చేయాలంటే ఉత్పత్తి చేసేవారమై ఉండాలి. మరి మనలో ఆ ఉత్పత్తి లేనప్పుడు యజమానుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను 3 సంవత్సరముల నుండి దాని యొక్క ఫలములను వెతకవచ్చాను, కానీ ఏమీ దొరకలేదు అంటున్నాడు. అందుకని ఇదిగో దాన్ని తొలగించండి అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తాం సువార్త పాఠములో, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్ని చేత కాల్చివేయండి అంటున్నాడు. మరి మనము ఫలించే వారమై ఉండాలా, ఫలింపు లేని వారమై ఉండాలో మనకు మనమే పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో మనము ఆత్మ ఫలాల కొరకు మనం నేర్చుకుంటూ ఉంటాము. అనగా ఈ యొక్క ఆత్మ ఫలాల్లో ఈ 9 ఫలాల్ని మనము గుర్తించినట్లయితే మరి మనము ఏ ఫలమునకు మనము సాదృశ్యంగా ఉన్నాము, మనలో ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి అనేది కూడా మనకు మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. మూడవదిగా బైబిల్ గ్రంథంలో ఈ అంజూరపు చెట్టు నిమిత్తము మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనములో చూస్తాము. ఈ నతానీయులు అంటున్నాడు,
నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అంటున్నాడు. చాలండి. అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనపడేది మొదటి ఆది కాండములో అవుతాయి, 2 ఆ సువార్త పాఠములోని, 3వది కూడా సువార్త పాఠములో మనము చూస్తూ ఉన్నాము. అది యొక్క అంజూరపు చెట్టు మానవ జీవితమునకు సాదృశ్యము అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అందులో ఒకటి అంజూరపు చెట్టు మానవుల పట్ల ప్రేమను సూచించును. అంజూరపు చెట్టు మానవుల పట్ల ప్రేమను సూచించును లేక చూపించును అని రాసుకోండి. పోండి. ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు వారందరి కనులు తెరవబడును, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. ఆ పండు తినే రోజునే వారు చనిపోతారని దేవుడు చెప్పాడు. అన్నాడు, అనలేదా? ఆ పండు తిని దినమందు నిశ్చయముగా మీరు చచ్చుదురు అంటున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనములో. నీవు వాటిని తిని దినమన ఏమంటున్నాడు అక్కడ? నిశ్చయముగా చచ్చిదవని మనుష్యునికి తెలియజేశాడట. ఇక్కడ వారు ఆ దినాన శారీరకంగా చనిపోలేదు, కానీ ఆత్మ సంబంధముగా చనిపోయారు. తర్వాత వచనానికి మనం వచ్చినట్లయితే, ఆ తర్వాత వచనములో ఒక చక్కని మాటని, అంతేగాక శరీర మరణానికి దారితీసే ఆ యొక్క పరిస్థితి అక్కడ మనకి కనబడలేదు. రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ 5వ అధ్యాయము 12వ వచనములో, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారానే మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించును, అలాగునని మనుషులందరం కూడా ఏం చేస్తున్నాం? పాపము చేస్తూనే ఉన్నాము. మరణము అందరికీ సంప్రాప్తమును అంటున్నాడు. బహుశా ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి ఒక మనుషుని ద్వారా మరణము వచ్చిందట. అందుకే ఇక్కడ మనము మరి చక్కని మాటను మనకు చూపిస్తాడు. మానవుల్లో కలిగేది సిగ్గు, దాన్ని కప్పుకుంటూ దాచుకుంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 10వ అధ్యాయం 12వ వచనములో, పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పునంటున్నాడు. అమ్మా, ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనములో ఒక మాట అంటాడు. అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. అనేకమైన పాపముల నుండి ప్రేమ ఏం చేస్తుందంటే కప్పిపుచ్చుతుందట. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా మాట్లాడుతూ, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఆ వికటమైన లేక భీకరమైన ప్రేమను కలిగిన వారమై ఉండాలట. ఎందుకంటే ఈ ప్రేమ
ఏం చేస్తుందంటే పాపములన్నిటిని కూడా కప్పిపుచ్చుతుందట. అందుకని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదాము అవ్వమ్మలు చేసినటువంటి ఆ పాపము దేవుడు వారి మీద చూపిన ఆ ప్రేమ వారిని ఆ పాపము నుండి ఏం చేసింది? ప్రాణములను కాపాడింది. లేకపోతే వాళ్ళు ఆత్మీయ స్థితిలో చనిపోవటమే కాదు, శారీరకంగా కూడా చనిపోవాలి ఆదాము అవ్వమ్మలు. అందుకే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఒక మాట ఉంటుంది. 32 ప్రారంభ వచనం, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడట. పాపమునకు ప్రాయశ్చిత్తం. ఎంతమంది పాపము విషయంలో దుఃఖిస్తున్నారు? ఎంతమంది తప్పు చేసి ఆ తప్పును దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఒప్పుకుంటున్నారు? సామెతల గ్రంథం 17:9 అంటాడు, ప్రేమను వృధా చేయగోరువాడు ఏమా ప్రేమను వృధా చేయవాడు అంటున్నాను నేను. వృధా చేయవాడు దేవుని యొక్క కృప నుండి తొలగిపోతాడట. ఇక్కడ అంటున్నాడు సొలొమోను ఏమనంటే, ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పిదములను ఏమా దాచిపెడతాడట. దాన్ని బట్టబయలు చేయడు. ఫలానోడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని దాన్ని వెల్లడి చేయడట. అక్కడ అంటున్నాడు కింద, జరిగిన సంగతిని మాటి మాటికి ఎత్తువాడట, మిత్రభేదం చేస్తాడట. అంటే వీడికి తెలుసు వాడు ఏం చేస్తాడో, దాన్ని మాట మాటికి ఎత్తి చూపించేవాడు మిత్రభేదం చేయవాడట. అందుకని మనం ప్రేమను కనపరచాలంటున్నాడు. అందుకే ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు గనుక మనం ప్రేమను, దేవుడు ఆదాము పట్ల చూపిన ప్రేమ ఆదామునకు ప్రాణము పోసింది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టు కింద మానవులు నిర్భయముగా నివసింతురు. అంటే అంజూరపు చెట్టు కింద వారు అలసట తీర్చుకుంటారు. అంజూరపు చెట్టు కింద వారి ప్రాణములు తెప్పరిల్లుచూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది? యేసు ప్రభు అనగా ఆయన మార్గములో వస్తూ ఉన్నాడు. ఆయన మార్గమున వస్తూ ఉండగా ఆ త్రోవ ప్రక్కన ఈ అంజూరపు చెట్టు ఉంది. అంటే మీరు చూస్తారు రోడ్డుకి ఇరుపక్కల ఈ రోడ్లు అనగా హైవే వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కలు పెంచుతూ ఉంటారు. రోడ్డుకి ఇరుపక్కల వారు మొక్కల్ని నాటడాన్ని బట్టి అనగా ఈ యొక్క ప్రయాణికులు ఆ యొక్క ఎండ తీవ్రత నుండి అనగా వారి ప్రాణములను తెప్పరలు చేసుకోవటానికి ఏం చేస్తారు? ఆ చెట్టు నీడకి వస్తూ ఉంటారు. అలాగని అంజూరపు చెట్టు కూడా అనగా ఇది చాలా విస్తారమైనటువంటి 15 అడుగులు చుట్టూ 15 అడుగులు విస్తారణత కలిగినటువంటి ఆ ఖాళీ ఈ చెట్టు కింద ఉంటుందట. దీని కొరకు మీకా గారు మాట్లాడుతూ, మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో, ఎవరు భయము లేకుండగా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుందురు అంటాడు. ఎవరు భయము లేదిక. చూడండి, చాలామంది మనం చూస్తాం ఒక బండి పెట్టాలన్నా ఒక కారు పెట్టాలన్నా ఒక చెట్టు కింద ఆ చెట్టు పైకి చూస్తారు. అనగా ఉదాహరణకి మనం ఒక కొబ్బరి చెట్టు కింద ఒక బండి పెట్టాలి. కాయ 5 రూపాయలే. కానీ ఆ కాయ వచ్చి ఆ యొక్క బండి యొక్క డూమ్ మీద పడ్డది అనుకోండి, ఆ డూమ్ ఇరిగిపోతే అది 1000 రూపాయలు, ఇదేమో 5 రూపాయల కాయ. ఈ 5 రూపాయల కాయ వల్ల మనకి ఎంత నష్టము? 1000 రూపాయల నష్టం వస్తుంది. అలాగని ఇంకా మనం గమనించినట్లయితే ఈ
తెలియక ఎవరు భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద ఏం చేస్తారట? కూర్చుంటారట, విశ్రాంతి తీసుకుంటారు. ఈవేళ మనము కూడా విశ్రాంతి తీసుకోవటానికి ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావాలి. అందుకంటాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు అంటున్నాడు. చివరగా తన ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు ప్రపంచమంతటిని, అంటే భవిష్యత్తులో క్రీస్తు పరిపాలించేటప్పుడు కూడా సొంత ఆస్తులను నిషేధించాడట. ఆ సామెతల గ్రంథం 1:33 ఒక చక్కని మాట అంటాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించేవాడు, కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును అంటాడు. దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేవాడు. ఈవేళ మనం దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తున్నామా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే కీడు వచ్చినా సరే భయము లేకుండా నెమ్మదిగా మనం ఉంటామట. ఇంచుమించు 9 నెలలు అంతరిక్షంలో ఉండి రాత్రి భూమి మీదకి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటల్లో ఇదిగో యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా, యేసు క్రీస్తు యొక్క కృప మా మీద ఉంది గనుక మేము అంతరిక్షంలోనికి వెళ్ళి అక్కడ పని ముగించుకుని మరలా తిరిగి సురక్షితంగా 9 నెలలు ఆకాశంలో ఉండి రాత్రి వచ్చారు. వాళ్ళు రాత్రి దిగింది అనగా వాళ్ళు దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు గొప్పవాడు, యేసు క్రీస్తు అందరికీ ఉపకారి అని వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. మరి మనము దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలంటే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేవారమై ఉండాలి. దేవుని యొక్క మాటలను మనము వినేవారమై ఉండాలి. విన్నవాడే తన మనస్సులో దాన్ని నెవరు వేసుకుంటాడు. ఆ నెవరు వేసుకున్నవాడే దేవుని కొరకు సాక్ష్యం ఇస్తాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇందులో ఈ అంజూరపు చెట్టు కింద ఒకరిని ఒకరు ఆదరించుకుని హెచ్చరించుకోవటం జరుగుతుంది. ఈ అంజూరపు చెట్టు కింద వారు కలుస్తున్నారు, స్నేహితులు అనగా బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఒకళ్ళొకడు ఆదరించుకుని ఆ స్థలము చాలామంది పార్కులకి వెళ్తారు. ఆ పార్క్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చెట్టుని ఎత్తుక్కుంటారు. ఆ చెట్టు కింద కూర్చుని వారి యొక్క కుటుంబ యోగక్షేమాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అలాగని ఈ దినాన మనము కూడా దేవుని యొక్క వాక్య విషయములలో మనము కూడా ఏం చేయాలట? జకరియా గ్రంథం 3:10 ఆ దినమున ద్రాక్ష చెట్టు కిందను అంజూరపు చెట్టు కిందను కూర్చుండుటకు మీరందరూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుని పోవుదురు. అందరూ కూడా పిలుచుకుని వెళ్తారట. రండి, రేపు వేసవకాలం వచ్చిందంటే ఇంటిల్లో ఉండలేక, ఇప్పటికే ఎండ తీవ్రత పెరిగింది అనగా యొక్క భవనములో ఉండలేక, అనగా ఇండ్లలో ఉండలేక చెట్టుల నీడకి వచ్చేస్తారు. ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తున్నాం. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుసుకుని పోదురు. ఇది సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. ఈ అంజూరపు చెట్టు భద్రతనిస్తుంది, శాంతినిస్తుంది, సహవాసం అనే కళకు కట్టే దృశ్యముగా మనకి కనబడుతుందన్నమాట. అందుకని మనం చదివాం, మీకా గ్రంథము 4:4 చదివాము. అలాగనే మొదటి రోజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనములోని ఇశ్రాయేలీ వారు
ఆ, ఆ. తమ తమ ద్రాక్ష చెట్టుల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా అమ్మా నివసించుచుండిరి. ఏ భయము లేదు, పైనుండి కాయ పడిపోతుందని భయము లేదు. ఏమ్మా, నాన్నగారు ఒక ఉపమానాన్ని చెప్పేవారు. ఏమనంటే, వేసవకాలం కదా ఇప్పుడు, ఒంటు పూట బళ్ళు, మధ్యాహ్నం నుంచి స్కూల్లో ఉండమాట. ఈ వేసవ కాలంలోనంట ఇద్దరు యవనస్తులు, మనకలాగా వారికి కూడా గోదావరి ఉంది, లంకలోనికి వెళ్ళారట. ఆ లంకలోనికి వెళ్ళి బస్సు వారి యొక్క లంకలో పండినటువంటి ఆ యొక్క పుచ్చకాయలు, దోసకాయలు అవన్నీ చూసుకుంటూ వెళ్తూ, మంచి ఎండలో వెళ్ళారేమో, వాళ్ళు తినగలిగిన ఆ పుచ్చకాయ తీసుకుని మంచిగా తినేసి ఆ యొక్క గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చారట. పాపం కాళ్ళు ఆగేసి తిప్పంతా నడిచేటప్పటికి అలిసిపోయారు. మంచి గాల్పు, మంచి వేసవ కాలంలో ఆ మర్రి చెట్టు కిందకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. చేళ్ళు బాగా పండాయి, పుచ్చకాయలు బాగున్నాయి, చాలా రుచిగా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా ఒకసారి పైకి చూస్తాడట. అందులో ఒకడు పైకి చూసి అంటున్నాడట, రే దేవుడికి తెలివి లేదు, దేవుడు ఎర్రువాడు, దేవుడికే గాక నిజంగా తెలివి ఉంటే ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న చిన్న కాయలు ఏమిటి, ఆ భూమి మీద నేల మీద ఇసుక తిప్పలో ఉన్న ఆ యొక్క చిన్న పాదికి అంత పెద్ద కాయలు ఏమిటి, ఆ గుమ్మడికాయలను చూస్తాడు, పుచ్చకాయలను చూస్తాడు, ఇవన్నీ చూసి అంటున్నాడట, నిజంగా దేవుడు అమ్మా తెలివి తక్కువవాడు, దేవునికి తెలివి లేదు అన్నాడట. ఈలోపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకు మోగానగా నిద్ర పడుతుంది. వాళ్ళకు మోగానగా నిద్ర పట్టేటప్పటికి పైనుండి అమ్మా ఒక మర్రికాయట ఒకేసారి వాడు నొసటి మీద పడ్డదట. పడగానే ఒకేసారి ఉలిక్కిపడి బల్లిగిస్తాడట. ఏంటంటే చాలా సుర్రుని తలిగింది, పైన ఎక్కడి నుంచో పడ్డదా కాయ. లెగ్గానే ఆడికి రెమ్మ తిరిగినట్టు అనిపించింది. వెంటనే చూసుకున్నాడు. అప్పుడు అంటున్నాడట, రే నిజంగా గుమ్మడికాయ అంతగాక ఈ కాయ ఉంటే నా తల పగిలిపోదు, నిజంగా దేవుడికి తెలివి ఉంది అన్నాడట. ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరు భయము లేకుండా నిర్భయముగా చెట్టు కింద విశ్రాంతి తీసుకోవటానికి దేవుడు అంజూరపు చెట్టును ఫలింపు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 13వ వచనములో ఇలాగుంటుంది, వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చుచు వారిని ఆదరించును, విసారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడా నాట్యమందు సంతోషించుదురు అంటున్నాడు. ఇది నానట వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని వారికి అనుగ్రహించేవాడు దేవుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే బహుశా ఈ అంజూరపు చెట్టు కింద కపటము లేని నతానీయులు ప్రార్థిస్తున్నాడు. అంజూరపు చెట్టు కింద నతానీయులు ఏం చేస్తున్నాడట? ప్రార్థిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనంలో, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతానీయులు ఆయనను అడగగా యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? పిలుపు నిన్ను పిలవక మునిపి నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాడట. దేవుడు ఎప్పుడు చూశాడట? అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు చూశాడా?
ఎప్పుడు చూస్తాడు పిలుపుని, ఆ నతానయేలుని? ఏమ్మా చెప్పండి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే చూస్తాడట. నా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను చూచితిని అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న చరిత్ర ఒకటి ఉంది. చాలా మందట గర్భిణీ స్త్రీలనట అంజూరపు చెట్టు ఆ కిందకు తీసుకొచ్చి వారు మంచములు ఆ అంజూరపు చెట్టు కింద వేసి వారిని విశ్రాంతికి అక్కడ పెడుతూ ఉంటారట. కారణం ఏమిటంటే అంజూరపు గాలి ఆరోగ్యాన్ని ఇస్తుందట. అంజూరపు చెట్టు కింద వారు అలసట తీర్చుకుంటారు. ఎక్కువ శాతము గర్భిణీ స్త్రీలను అనగా గర్భిణీ స్త్రీలు ఆ చెట్ల కింద, ఆ అంజూరపు చెట్టు కింద వారు విశ్రాంతి తీసుకోవటానికి వారిని తీసుకొస్తారట. అప్పుడే దేవుడు నతానయేలుని చూస్తుండొచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నతానయేలు ఏమి లేనివాడట, కల్మషము లేనివాడు. ఇంకా మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే కపటము లేనివాడు. కీర్తనల గ్రంథం 32:2 వచనములు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము కలంకము, అందుకే కళ్ళ కపటము లేనివాడు అంటూ ఉంటాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అంజూరపు చెట్టు కింద నతానయేలును చూసిన దేవుడు నిన్ను చూడలేడా? నిన్ను గుర్తించలేడా? నిన్ను చూస్తాడు, నిన్ను గుర్తిస్తాడు. అంజూరపు చెట్టు సిగురించుట ప్రభు యొక్క రాకడకు సూచన అనే మాటను మనం చూస్తాం. ఉపమానములు అంటాడు ఆయన. మత్తయి సువార్త 24:32 అంటాడు ఉపమాన రీతిగా, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకోండి అంటున్నాడు. మనం నేర్చుకోవాలి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉందని మీకు తెలియను అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే దాని ఫలములను మనం చూస్తాం. దాని ఫలములు చాలా, ఒకటి మాధుర్యమనిస్తుందట. దాని ఫలాలు చాలా మంచి ఫలాలని మొన్ననే మనం చెప్పుకున్నాం. ఈ ద్రాక్ష, అంజూరము, ఇంకా ఎన్ని చెట్లు అంటున్నాయి? 3. ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు. అవి తమ తమ మాధుర్యమును విడిచిపెట్టి మేము రాజుగా ఉండము అన్నాయి. న్యాయాధిపతుల గ్రంథం 9:11 వాటి యొక్క చరిత్ర మనం చూస్తాం. ఆ 11 అంటాడు, అంజూరపు చెట్టు మీద ఆ రాజునైండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములని యొక్క నేను మానుదనా అంటుంది. అంటే ఈ మాధుర్యమైనటువంటి ఫలములనట వారు ఏం చేస్తారంటే రాజులకి శ్రేష్టమైన ఆహారం అట ఈ యొక్క అంజూరము. రాజులకి శ్రేష్టమైన ఆహారము. ఆదికాండము 49:20 రాసుకోండి. దాని ఫలములను కానుకలుగా ఇచ్చేవారట. దాని ఫలములను కానుకలుగా తీసుకొచ్చేవారట. 1 సమూయేలు గ్రంథము 25:18 రాసేసుకోండి. ఎందుకంటే ఆ కింద మనం చూస్తాము 200 అంజూరపు ఎన్ని ఇస్తున్నారు అక్కడ? 200 లేక 100? 200. అంటే వారు కానుకలుగా తీసుకెళ్తున్నారు. మనం గమనించినట్లయితే దాని పండ్ల ద్వారా
స్వస్థత, దాని పండ్లను స్వస్థతకి వినియోగించుకుంటారట. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, పిమ్మట యెషయా అంజూరపు పండు మొద్దను తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు అనే మాటను. ఎందుకంటే ఆ కాలంలో హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగము వచ్చిందట. మరణకరమైనటువంటి రోగము. అప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఏమనంటే, అంజూరపు పండును తీసుకురండి, దాన్ని ముద్ద చేసి అది రాస్తే ఏమవుతుంది? బాగుపడుతుంది. 20వ అధ్యాయము 7వ వచనం. అంజూరపు ముద్ద మరి హిజ్కియాకు కట్టారట. అప్పుడు అతడు దాని నుండి బాగుపడ్డాడు. అలాగనే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నామమందు విశ్వాసముంచగా ఆయన నామమే మీరు చూసి ఎరిగిన వీనిని బలపరచును, ఆయన వలనే కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేస్తుందట. మన పూర్ణ స్వస్థత కలవారమై ఉండాలంటే దేవుని యొక్క ఉపదేశములను మనము అంగీకరించిన వారమై ఉండాలి. చివరగా దేవుని యొక్క ఫలములను దేవుడు మనకి బహుమానముగా ఆయన మనకి ఇచ్చేవాడైనాడు. దేవునికి ఆ ఫలం మనము బహుమానముగా మనం ఇచ్చేవారమై ఉండాలి. గర్భఫలము అబ్రహాం మరలా తిరిగి దేవుడు ఇమ్మని అడిగాడు, దేవునికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అందుకని మనము కూడా ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క కృపను ఎరిగిన వారమై ఉండాలి. ఈ అంజూరపు వృక్షం వలె మనము కూడా దేవునికి ఉపయోగపడే విధముగా ఉండి దేవుని గణపరిచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడైన మా తండ్రి, వినిన వాక్యము బిడ్డల తమంతరంగములో పదులము చేసుకుని నేను స్తుతించే గొప్ప ధన్యతనిమ్మని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతండి.